డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బంగారం రోజు ఎలా ఉంటుంది అన్న విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒకటే డౌట్ ఉంటుంది. అరే ఈ తగ్గిన బంగారం ధర అలానే ఉంటుందా, మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? రోజు అక్షయ తృతీయ ఉంది, ఆ రోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే అందరూ కూడా ఆ రోజు బంగారం కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్ మీ అనాలిసిస్ ప్రకారంగా? అక్షయ తృతీయ ఒక చాలా ఆస్పిషియస్ రోజు అనమాట. ఎక్స్ట్రీమ్లీ అంటే అది లక్ష్మీదేవిని కన్విన్స్ చేయాలి, అమ్మవారిని ఎలాగైనా మంచి మంచి పూజలు చేసి అందులో బంగారం కూడా పెట్టేసి మరి చేస్తారు. సో ఇట్స్ హైలీ రెస్పెక్టబుల్ అకేషన్ అండ్ ఇయర్లో ఒకసారి వచ్చే చాలా పెద్ద రోజు అనమాట. అది మన అందరికీ మన ట్రెడిషన్ ప్రకారంగా మన ఇండియన్స్ ఎస్పెషల్లీ భారతీయులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ రోజు. కానీ బంగారం ఏంటంటే ఇక్కడ ఎమోషన్స్ కాదు, ఇక్కడ లాజిక్ ఉంటుందన్నమాట. సో గోల్డ్ మూమెంట్లో ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పదలుచుకున్నాను, లైక్ 100 రూపాయలు పడితే కూడా 100 కేజీలు కొనుక్కుంటామని చెప్పి, అంటే గ్రూపులు అందరూ వచ్చేసేసి 100 కేజీల వరకు కొనుక్కునే ఆసక్తి గల చాలామంది బయర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే దే వాంట్ టు బై గోల్డ్, ఎందుకంటే 100 రూపాయలు పడింది కదా గోల్డెన్ ఆపర్చునిటీలో గోల్డ్ కొనకపోతే ఇంకేది కొనకూడదు. ఓకేనా? సో నా మనం అనుకున్నాము 73,900 వరకు వెళ్ళిన గోల్డ్ కాస్త కిందికి 70,200లో సపోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ అది ఎగ్గొట్టింది అనుకోండి, బ్రేక్ అయితేనే మనకు 69,000 లేదా 67,000 వరకు గోల్డ్ అనేది ఫాల్ ఉంటుంది. సో గోల్డ్ ఏం చేసిందంటే చాలా స్మార్ట్ ట్రేడర్స్ ఉన్నారు. స్మార్ట్ మనీ ఆల్వేస్ ఏంటంటే గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్లో ఆర్ ఫిజికల్ ట్రేడింగ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా అది మనం లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుకుంటామా, లేదంటే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇక్కడ ట్రేడ్ అవుతుందా, కమాడిటీస్, ఇవన్నీ చోట్ల ఏంటంటే చాలా స్మార్ట్ ట్రేడర్స్ కూర్చొని ప్రతి 50 రూపాయలకే అసలు వీళ్ళు కొనడం అనేది మొదలుపెట్టేశారండి. ఫాల్కి 50 రూపాయలు ఫాల్కి. సో అలాంటిది 100 రూపాయలు ఫాల్కి నార్మల్ జనాలు ఎందుకు కొనకూడదు? సో అలాగే ఇది బంగారం కాబట్టి మనం 1000 రూపాయలు రోజు పడుతుందని చెప్పి ఆశ కూడా రోజు పెట్టుకోకూడదు. ఎప్పుడో ఒక రోజు వస్తుంది, అది పడుతుంది. దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు నేను మీకు అదే కారణం చెప్పబోతున్నా. ఈరోజు 6th మే, 11th మే రోజున అక్షయ తృతీయ. మన ఇండియన్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఖచ్చితంగా గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది. అంటే గోల్డ్ ఏమవుతుంది, అప్పుడు గోల్డ్ కూడా పైకి వెళ్ళిపోతుంది. సో ఆ కారణం కూడా చూపిస్తాను మీకు. అలాగే మొన్న మనం అనుకున్నట్టుగానే 70,200 లెవెల్స్ దగ్గర వచ్చేసి 70,100 వరకు లో క్రియేట్ చేసి మళ్ళీ పెరిగిపోయిందండి మార్కెట్. ఈరోజు ఎంత ఉందో తెలుసా మీకు? గోల్డ్ 70,681. ఓకే, మళ్ళీ గోల్డ్ పెరిగిపోయింది. అంటే 71,200 70,200 మధ్యలోనే కొట్టుమిట్టాడుతుంది అనమాట మార్కెట్. సో ఇట్స్ అన్ఏబుల్ టు క్రాస్ అప్ సైడ్ అండ్ అన్ఏబుల్ టు బ్రేక్ డౌన్ సైడ్. సో ఈ రెండింటి మధ్యలో ఎందుకంటే మార్కెట్లో కాసంత ఒక యూజువల్ డిమాండ్ అనేది ఉంది, అంటే ఎక్స్ట్రాడినరీ డిమాండ్ అనేది ఇంకా రాలా. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ కూడా రాలేదు. ఎక్కడైనా వార్ సిచ్యువేషనా లేదంటే జియో పొలిటికల్ సినారియో ఉందా, అలాంటిది ఏమీ లేదు. సో కాబట్టి గోల్డ్ కోసము ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎవరైనా ఉంటే, లేదంటే అక్షయ తృతీయ రోజున మేము సెంటిమెంట్ కొంచెం కొంటాము కానీ నాకు కొంచెం ఎక్కువగా కొనేది ఉంది, అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకోండి, ఖచ్చితంగా వెయిట్ చేయండి. లెవెల్స్ చెప్తాను. లెట్స్ స్టార్ట్ నా. ఇది ఈరోజు ఫిజికల్ గోల్డ్ ప్రైస్. మనం 6655 ఉన్నప్పటి నుంచి చెప్తూ వస్తున్నాము. మొన్న మనం చేసిన వీడియోలో 6575 వరకు వచ్చింది. ఈరోజు మళ్ళీ పెరిగి 6605కి వచ్చింది గోల్డ్ ఫిజికల్. ఇది 22 క్యారెట్ గోల్డ్. సో అలాగే మనం 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7205 అంటే 7,205 రూపాయలు ఇప్పుడు ప్రతి ఒక గ్రాముకి అనమాట. అది 24 క్యారెట్ గోల్డ్ మాత్రమే. నౌ దిస్ ఇస్ ద ఫిజికల్ రేట్. ఒకవేళ మీరు 6600 బ్రేక్ అయిన తర్వాత కొనాలి అనుకుంటే, యాక్చువల్గా 6600 కాదండి 6500 బ్రేక్ అయితే చాలా పెద్ద సేల్ అనేది వస్తుంది మార్కెట్లో. సెల్ ఆఫ్ వస్తుంది గోల్డ్లో. ఇట్ విల్ బి ఫాలింగ్ మోర్. ఎవరైనా గోల్డ్ ఫిజికల్గా కొనుక్కోవాలనుకుంటున్నారా, లేదంటే ఎవరైనా గోల్డ్ ఒకవేళ ఫ్యూచర్ మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారా, వాళ్ళందరి కోసము ఇది ఒక ఇండికేషన్ మాత్రమే. నేను ఇక్కడ రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇది ఒక అవర్లీ చార్ట్. సో ఇది గోల్డ్ ఫ్యూచర్స్ అనమాట. సో ఇందులో మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో గోల్డ్లో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే 70,100 వరకు రావడం జరిగింది లో నుంచి మార్కెట్. మళ్ళీ మన గోల్డ్ మార్కెట్ అక్కడ నుంచే సపోర్ట్ తీసేసుకొని ఇప్పుడు ఈ డాటెడ్ లైన్స్ కనిపిస్తుంది కదా మీకు, ఈ డాటెడ్ లైన్స్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ హియర్ ఆన్ ద బేస్ అనమాట, లో సైడ్లో. సో అక్కడ కూడా మీరు చూసుకుంటే సేమ్ 70,000
220 లో 70,220 70,100 రేంజెస్లో వరకు వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ రోజున గోల్డ్ మళ్ళీ పెరిగిపోయేసి ఇప్పుడు ప్రస్తుతానికి 71,914లో ట్రేడ్ అవుతుంది. అంటే గోల్డ్ ఈజ్ పికింగ్ అప్ అగైన్. అంటే అక్షయ తృతీయ దగ్గరకు వస్తున్న కొద్దీ డిమాండ్ అనేది పెరుగుతుంది. చాలామంది అడ్వాన్స్ బుకింగ్లు చేసుకుంటున్నారు. కరెంట్ బుకింగ్ ఏ రోజైతే మంచి ముహూర్తం ఉంటుందో అక్షయ తృతీయ రోజు గోల్డ్ రేట్ ఏది ఉన్నా కానీ నాకైతే గోల్డ్ కొనేది ఉంది. అక్షయ తృతీయ రోజున నో కాంప్రమైజ్. సో అలాంటి వాళ్ళ కోసం లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ ఎవరైతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఇండికేషన్ ఏంటంటే 71,234 రూపీస్ ఒకవేళ క్రాస్ అయిందనుకోండి మళ్ళీ 72,000 73,000 వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ముఖ్య గమనిక, 70,000 బ్రేక్ అవ్వనంత వరకు 69,000 ఎక్స్పెక్ట్ చేయకండి. 70,000 బ్రేక్ అవ్వాలి. ఒకవేళ బ్రేక్ అవ్వలేదనుకోండి పైన 74,000 దాటితే 2 సినారియోస్ చెప్తున్నాను. ఈ రోజు ఏంటి 6th మే, 4th జూన్ రోజున ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్. కరెక్ట్ ఈ 28 to 29 డేస్ మధ్యలో మార్కెట్ ఏం చేస్తుందో తెలుసా, ఇలాగే సైడ్ వేస్లో ఉంచేసేసి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటున్నాను, పక్కాగా నేను చెప్పట్లేదు, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే ఆల్రెడీ ప్రపంచమంతా ఉన్న ప్రభుత్వమే మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పే ఉద్దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి 2 సందర్భాలు ఉన్నాయి. 50-50 మార్కెట్ అప్పర్ సర్కిట్ 10% పైన వెళ్ళి క్లోజ్ అయిపోవచ్చు. లేదంటారా ఇది ఆల్రెడీ గుడ్ న్యూస్ మాకు తెలిసిందే కదా అని చెప్పేసి ఆపర్చునిస్ట్ అందరు ఇన్వెస్టర్ అందరూ ఏం చేస్తారంటే షేర్స్ అని డంప్ చేస్తారు, గోల్డ్ కూడా అమ్ముకుంటారు. అలాంటి టైంలో మీకు గోల్డ్ కింద ఒక 5% పడే అవకాశం కూడా ఉంది. 5 to 10% అయితే ఈజీగా పడుతుంది. ఎందుకంటే ఈ విన్ని ప్రిడిక్ట్ చేసేసారు ఆల్రెడీ మార్కెట్లో, అందరూ తెలుసు. ఇంకా వేరే పార్టీ వాళ్ళు రాకపోవచ్చు, ఇదే పార్టీ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ప్రిడిక్షన్ ఉంది మార్కెట్లో. రూమర్ చెప్తున్నాను, ఇది కన్ఫర్మ్ న్యూస్ కాదు, నాకు ఎవరు చెప్పలేదు, ఇది ఓన్లీ రూమర్ మాత్రమే. సో అందుకే 50-50 చెప్తున్నాను. మార్కెట్ సర్ప్రైజ్ అవ్వచ్చు 10% పెరిగేసి, లేదంటే మార్కెట్ సేమ్ ఓల్డ్ న్యూస్ మాకు తెలిసిందే కదా అని చెప్పేసి కింది కూడా పడిపోయే అవకాశం ఉంది. సో దేనికైనా సరే ఈ తెగింపు కోసం రెడీ అయి ఉండండి అని చెప్తాను. ఇలాంటి ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి సో మార్కెట్లో మనం ఇలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తేనే బెటర్. అండ్ గోల్డ్ ప్రస్తుతానికి ఇట్ ఈస్ గోయింగ్ టు బి సైడ్ వేస్. సో జస్ట్ ఇమాజిన్, కొనుక్కోవాలి అనుకుంటే అక్షయ తృతీయ కంటే ముందే కొనుక్కోండి, లేదంటారా అక్షయ తృతీయ రోజున మీకు ఇంకా గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. డోంట్ డిలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.